బ్రదర్ ఇప్పుడు మన గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా. సో ట్రైలర్ ఎలా అనిపించింది ఏంటి? మీరు నా మొహం చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ట్రైలర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో నా మీద. నిజంగా చెప్తున్నాను, విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. శంకర్ గారు ఖచ్చితంగా గట్టిగా కొడతారు ఈసారి. లాస్ట్ 2 ఫిల్మ్స్ ఫ్లాప్ అన్నారు, తీసేయండి, అదంతా పక్కన పెట్టండి. ఈసారి మాత్రం ఖచ్చితంగా కొడతారు. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది ఆ ట్రైలర్లో చూసినంత మాత్రం? గ్లోబల్ స్టార్ అనేట గుర్తుగానే ఇస్తారా? చింపేశారు యాక్టింగ్ మాత్రం. ఫాదర్ అండ్ సన్ రోల్స్లో మామూలుగా లేదు. సినిమా కోసం ఈగర వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ విజువల్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఎలా అనిపించాయి? పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంది. మేబీ శంకర్ గారు ఏమన్నా ట్రూ ఈవెంట్స్ బేస్ చేసుకొని రాసినట్టున్నారు. కానీ చెప్పలేనండి, అసలు విజువల్స్ మాత్రం మామూలుగా లేవు. సో అలాగే రామ్ చరణ్ గారు 2 క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్ అలాగే సన్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అలాగే పోలీస్ డ్రెస్లు ఎలా ఆర్ఆర్లో చూసాం, ఇప్పుడు ఇందులో చూసాం, ఎలా అనిపిస్తుంది? ఇది శంకర్ గారు నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ గారి స్టోరీ అన్నారు. అసలు నో వర్డ్స్ అసలు దాని మీద. ఆ విషయం అయితే యాక్టింగ్ అయితే చింపేశారు. అలాగే డైలాగ్స్ ఎలా అనిపించాయి? డైలాగ్స్ బాగున్నాయి, టాప్ నాచ్ ఉన్నాయి. అంటే ఆ ఏనుగు డైలాగ్ కానివ్వండి, లాస్ట్లో డైలాగ్ కానివ్వండి, అసలు ఆ హెలికాప్టర్లో నుంచి దిగే సీన్ ఉంటుంది, స్వామి రంగా మామూలుగా ఉంటుంది. అది మాత్రం 5 ఫీస్ట్ అసలు అది ఫ్యాన్స్కి. వన్ వర్డ్ ఈ ట్రైలర్లో రామ్ చరణ్ యాక్టింగ్ కానీ విజువల్స్ కానీ శంకర్ మార్క్ ఏమైనా కనిపించిందా? శంకర్ మార్కెట్ డెఫినెట్గా కనిపించింది. ఖచ్చితంగా ఈ మూవీ ఒక 1200, 1300, 1400 క్రోర్స్ కొట్టేసిద్ది డెఫినెట్గా. సో ఇంత లేట్గా వస్తున్న అంచనాలు మించి ఉందన్నట్టు ట్రైలర్లు అంచనాలు మించేసానంటారా? అసలు దిల్ రాజు గారు నిజంగా 5-4 అన్నారు, అలా 530 చేశారు. కానీ ఈ వెయిట్ ఏదైతే ఉందో దానికి మాత్రం కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది ట్రైలర్ మాత్రం. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే రామ్ చరణ్కి సినిమాతో ఈ యాక్టింగ్ చూసిన తర్వాత నేషనల్ అవార్డు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ఎక్స్పెక్టేషన్స్ మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుకోండి. ఖచ్చితంగా మేబీ నేషనల్ అవార్డు వచ్చిన గ్యారంటీ తప్పులేదు. అలాగే త్రిబుల్ తర్వాత ఫ్యాన్ ఇండియా కదా, సో రామ్ చరణ్కి ఇది గేమ్ చేంజర్ మూవీ అవ్వచ్చా, గేమ్ చేంజింగ్ అవ్వచ్చా? నాకు తెలిసి డెఫినెట్గా రామ్ చరణ్ గారికి కాదు, శంకర్ గారికి, దిల్ రాజు గారికి కూడా ఇది ఖచ్చితంగా గేమ్ చేంజ్ అయ్యే మూవీ అని చెప్పచ్చు. సో వన్ వర్డ్లో ట్రైలర్ గురించి ఏం చెప్తారు గేమ్ చేంజర్? అన్ప్రెడిక్టబుల్.